హాయ్ గైస్, ఈరోజు నేను మా ఇంట్లో కేక్ చేయబోతున్నాను. దాన్ని మీరు కూడా మీ ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు. దాని పదార్థాలు చూపిస్తానండి. కావాల్సిన పదార్థాలు: 2 cups ఆఫ్ మైదా, 1 cup ఆఫ్ షుగర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్, 1/4 cup మిల్క్, 1/4 cup ఆయిల్, 5 eggs. ఇప్పుడు కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందు 1 cup ఆఫ్ షుగర్ మిక్సీ జార్లో వేసుకుందాం. దీన్ని పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు షుగర్ పౌడర్ చేసింది. ఇప్పుడు దీనిలో ఎగ్స్ వేసుకొని మళ్ళీ మిక్సీ చేసేసుకుందాం. ఇప్పుడు పాలు, ఆయిల్ దీనిలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్ని ఈ బౌల్లో వేసుకుందాం. దీని తర్వాత ఇప్పుడు కొంచెం మైదా వేసుకొని ఒకే డైరెక్షన్లో కలపాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇంకో టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు సేమ్ డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టెక్స్చర్ వచ్చేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఓవెన్లో చేయట్లేదు, స్టవ్ మీద చేసే ప్రాసెస్లో చేస్తున్నాను. ముందు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి దాన్ని ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు కావాల్సిన బౌల్ తీసుకొని దానిలో బటర్ పేపర్ పెట్టుకొని హాఫ్ దాకా పిండిని మనం వేసుకోవాలి. ఇప్పుడు పిండి వేసుకున్న తర్వాత ఎయిర్ బబుల్స్ పోవటానికి ఇలా ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న బౌల్లో మన కేక్ బ్యాటర్ పెట్టాలి. నేను ప్లేనింగ్ చేస్తున్నాను, మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ కేక్ని మనం 20 minutes బేక్ చేసుకుందాం. కేక్ రెడీ అయిందో లేదో చూద్దాం. దీనికి మనం కేక్ లోపల ఒక నైఫ్ పెట్టి ఇలా గుచ్చాలి. గుచ్చితే అంటుకోలేకపోతే కేక్ రెడీ అయిపోయినట్టే. మన కేక్ రెడీ అయిపోయింది. మనం బటర్ పేపర్ అయితే తీసేద్దాం. చూడండి మన కేక్ ఎంత ఫ్లఫీగా వచ్చిందో. చూద్దాం. గాయస్, ఇప్పుడు మీకు కేక్ చేయడం అర్థమైంది కదా గాయస్. ఇప్పుడు నా వీడియో మీకు నచ్చిందే లైక్, షేర్, సబ్స్క్రైబ్.